మ్యారీడ్ కపుల్‌కి అంతా బాగుంది, ఎంగేజ్‌లో ఉన్నారు. బట్ ఆల్సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే పాజిటివ్ రాదు. సో, మేబీ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేక అవ్వడం వల్ల అయి ఉండొచ్చు. ఇంకేమైనా రీజన్స్ అయి ఉండొచ్చు. సో, వాళ్ళొస్తే ఎలాంటి కౌన్సెలింగ్ ఇస్తారు మ్యామ్ వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఉందా లేదా, వాళ్ళు కలవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా, ఇవి ఖచ్చితంగా కనుక్కుంటాము. చాలామంది రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఉంది, అట్లీస్ట్ వారానికి 2-3 టైమ్స్ మేము కలుస్తున్నాము, ప్రొటెక్షన్ లేకుండా కలుస్తున్నాము, కలవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా 2 years అయింది ఆల్మోస్ట్ మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఇట్స్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో స్కాన్లో ఎగ్ పెరగడం రిలీజ్ అవ్వడం బాగానే ఉంటుంది, సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంటుంది, ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ దే డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం లేకపోతే వాళ్ళు న్యాచురల్గా ఈ పాటికి కన్సీవ్ అయిపోతారు. అంటే చాలా చిన్న చిన్న విషయాలు మనం ఈ టెస్ట్లలో తెలుసుకోలేము. ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా, స్పర్మ్ క్వాలిటీ బాగుందా లేదా, దాన్ని మనం టెస్ట్ చేయలేము. చేయొచ్చు కొన్ని, బట్ అలా అని చేస్తూ పోతే అసలు నంబర్ ఆఫ్ టెస్ట్లకి అసలు ఇంకా లిమిట్ ఉండదు, చేసుకుంటా పోతామన్నమాట. అండ్ అల్టిమేట్లీ ఆ టెస్ట్లన్నీ చేసిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా మారుతాయా అంటే ఏం మారదు. మళ్ళీ ఐయుఐ చేయాలి లేదా ఐవీఎఫ్ చేయాలి. సో యూజువలీ ఈ 3 tests చేస్తాము. ఇవి 3 నార్మల్ ఉంటే ఐయుఐ ఫస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తాము. డెఫినెట్లీ పేషెంట్ అడుగుతారు, మాకు ఏది అన్నీ నార్మల్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ట్రీట్మెంట్ అనేది. సో అన్నీ నార్మల్ ఉన్నాయి అంటే మీరు అన్ని టెస్టులు చేయట్లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సిన 3 main టెస్ట్లే చేస్తున్నాము. దాంట్లో ఏ ప్రాబ్లం లేదు అంటే ప్రాబ్లం లేదని కాదు, ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, మనం గుర్తించట్లేదు. సో ఐయుఐ 3 times ట్రై చేస్తాము. ఐయుఐకి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవుతాం. ఐవీఎఫ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ బయటపడతాయి. ఇప్పుడు మనం ఎగ్ని అప్పుడు డైరెక్ట్గా మైక్రోస్కోప్ కింద చూస్తాం, ఎగ్ క్వాలిటీలో కొన్ని ఇష్యూస్ కనిపిస్తాయి, స్పర్మ్లో డిఎన్ఏ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు, ఎంబ్రియో సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం చూస్తూ ఉంటాం. సో అప్పుడు మనకి ఐడెంటిఫై అవుతాయి కొన్ని ప్రాబ్లమ్స్. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేస్తుంది. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏ ప్రాబ్లం లేదు అని కాదు, మనం గుర్తించలేకపోతున్నాం అని అంతే. కొంతమందికి ఇంటర్ కోర్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ ఫీమేల్ పార్ట్నర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మేల్స్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో వాటికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా మ్యామ్? డెఫినెట్లీ సెక్షువల్ డిస్ఫంక్షన్ చాలా కామన్ అండి. దో ఇట్ ఈస్ కామన్, చాలా తక్కువ డిస్కస్ అవుతుంది అది. అంటే వాళ్ళు వస్తారు, పిల్లలు పుట్టట్లేదని చెప్తారు కానీ అసలు విషయం చెప్పరు, దట్ దే ఆర్ హ్యావింగ్ ఇష్యూస్. మేము స్కాన్ చేసేటప్పుడు మనము యోనిలో నుంచి వెజైనల్ స్కాన్ చేస్తాం కాబట్టి కనీసం ఆ ప్రోబ్ కూడా పెట్టనివ్వరు. అప్పుడు మాకు అర్థమవుతుంది ఓకే తనకి ఇంటర్కోర్స్లో ప్రాబ్లం ఉండొచ్చు అని. అప్పుడు మనం స్ట్రైట్ క్వశ్చన్ అడిగితే అప్పుడు చెప్తుంది, నాకు పెయిన్ వస్తుంది మేడం, నేను అలౌ చేయను. సో అలా పెయిన్ వచ్చి సెక్షువల్ ఇంటర్కోర్స్కి సహకరించకపోవడం అనేది కామనే, వెజైనిస్మస్ అంటాము. సో దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో కొన్ని వెజైనల్ జెల్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాము, కొంతమంది కొన్ని డైలేటర్స్ కూడా ఇస్తాము. సో మెల్లగా వాళ్ళే అలవాటు చేసుకుంటారు అని డైలేటర్స్ ఇస్తాము. యాక్చువల్లీ ఇనీషియల్ ఫియర్ అనేది ఎవరికైనా ఉంటుంది. యూజువలీ యాజ్ అ కపుల్ ఫస్ట్ 1 or 2 months ఆఫ్ ఇంటర్కోర్స్ కొంచెం పెయిన్ఫుల్లే ఉంటుంది. సో సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా చాలామంది ఈ ఫియర్ని ఓవర్కమ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో మేల్స్లో కూడా చూస్తాం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంగం గట్టిపడక ముందే మనకి స్పర్మ్ బయటికి రావడం. సో ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. మెడిసిన్స్ ఉన్నాయి దానికి కూడా. సో అన్లెస్ దే ఎక్స్ప్రెస్, వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది అని మనమైతే కనిపెట్టలేము. చెప్తే మాత్రం డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ సొల్యూషన్స్. అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మేము యాక్చువల్లీ మెడికేషన్స్ ఇస్తాము, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేస్తాము, అండ్ సైమల్టేనియస్లీ ఐయుఐ కూడా వాళ్ళకి ఆఫర్ చేస్తాము. అంటే ఇట్ ఈస్ సైమల్టేనియస్ అనమాట. అంటే ఇది ట్రీట్ అయ్యి వాళ్ళు న్యాచురల్గానే కన్సీవ్ అవ్వాలి అని కాకుండా సెక్షువల్ డిస్ఫంక్షన్కే యాక్చువల్లీ ఐయుఐ అనే ట్రీట్మెంట్ కనిపెట్టడం జరిగింది. సో వాళ్ళకి ఐయుఐ చేస్తాం, ఈ లోపల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే యూజువలీ ఆటోమేటిక్లీ వాళ్ళే సెటిల్ అవుతారు.